కృంగిపోబాకు సంగమా. నీరసించిపోయావా, దెబ్బ మీద దెబ్బ మళ్ళీ తగులుతుంది. సాతానుడు కొట్టిందే కొడతాడు దెబ్బ. కృంగిపోవాలని కనిపించినా కృంగిపోయినట్టుగా నటించు, అంతే. కృంగిపోబాకు. కృంగిపోయావా, మళ్ళీ దెబ్బ కొడతాడు. పెద్దల సామెతలు చెప్పనా ఏమని? మూలిగే నక్క మీద అది కాసుకొని ఉంటాడు వాడు. అందుకని ఏం చేస్తా ఉంటే, శ్రమ ఉన్నా, బాధ ఉన్నా, కష్టాలున్నా నాలాగుండాలా. ఎలాగుంటాడు చూడండి, సింహం లాగుంటా నేను. ధైర్యంగా ఉండాలా, గాండ్రించాలా. మనం పచ్చడి మెతుకులు తిన్నా కూడా బిర్యానీ తిన్నట్టుగానే మనం ఉండాలి. మన ఫీలింగ్ అంతా కూడా ఆమేన్. రాజులం కదా మనం. పెద్దలు అంటారు కదా ఏమని, ఏమున్నా లేకపోయినా మాత్రం ఈయనకి మీసాలకి మాత్రము ఆమేన్. హల్లెలూయా. కృంగిపోకూడదు మనం. కృంగిపోయిన వాళ్ళని తీసి పక్కన పెట్టామన్నాడు దేవుడు. వాళ్ళు ఎందుకు పనికిరారు, ఇంకా చేతకాని రాళ్ళు. సమస్య వచ్చిందా, ఒక బాధ వచ్చిందా, ఎదుర్కొని నిలబడాలా. దాని మీద దేవుడు నీకు జయమిస్తాడు. జయమిచ్చినప్పుడు నీకు మహిమ వస్తుంది. నీ ద్వారా దేవుడికి మహిమ వస్తుంది. కృంగిపోయావనుకో, బలహీన పడిపోయావనుకో, దిగజారిపోయావనుకో, నువ్వు ఏ కార్యం కూడా సాధించలేవు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.